గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో ఫేజ్ రూల్ సంబంధించి మాట్లాడుతున్నాను. ఫేజ్ రూల్ సంబంధించి టూ కాంపోనెంట్ సిస్టమ్స్ ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. టూ కాంపోనెంట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీంట్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సిల్వర్ అండ్ లెడ్ ఏదైతుందో ఈ సిస్టమ్ గురించి స్టడీ చేశాను. ఈ సిస్టమ్ గురించి స్టడీ చేసి అరే ఈ ఉన్నటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసుల్లో మనకి ఏ టైప్ ఆఫ్ అనేటువంటి సెట్ అవుతుందా అనేటువంటిది, అది యూటెటిక్ అవుతుందా, అది యూనివేరియంట్ అవుతుందా, డైవేరియంట్ అవుతుందా, లేకపోతే అన్వేరియంట్ అవుతుందా అనేటువంటి విషయాలు అనేటువంటివి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ తీసుకునేటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే సాల్ట్ అండ్ వాటర్ అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ NaCl అండ్ వాటర్ సిస్టమ్ తీసుకుంటామండి. there is a very difference between these two systems. ఏంటి అంటే ఇక్కడ ఈ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ టూ కాంపోనెంట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు అది ఒకదానితో మిక్స్ అవ్వకుండా మనకి ఏం ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ సపోజ్ AB అనేటువంటి టూ కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు మీకు ఫామ్ అవడం కూడా AB కిందే ఉందనుకోండి. ఇలాంటి ఏదైతుందో ఆ సిస్టమ్ మనకి ఏముంటుందంటే యూటెటిక్ పాయింట్ అనేటువంటిది వస్తుంది. యూటెటిక్ పాయింట్ అంటే దాని యొక్క మెల్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ సపోజ్ లెడ్ ఏదైతుందో దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అంతా అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి నేను మాట్లాడాను 360+ మాట్లాడాను. అదేవిధంగా దీనికి మెల్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా మాట్లాడాం. మెల్టింగ్ పాయింట్ మాట్లాడిన తర్వాత ఏ పాయింట్ దగ్గర అవుతాయి ఇది యాడ్ చేసినప్పుడు ఇది మనకి ప్రెసిపిటేషన్ అవుతుందో ఆ టెంపరేచర్ని మెన్షన్ చేస్తానండి. ఇక్కడ ఆ టెంపరేచర్ మనం ఏమన్నా ఉంటే యూటెటిక్ పాయింట్ అని చెప్తున్నాం. ఆ టెంపరేచర్ దగ్గర ఏంటంటే ఈ యొక్క కంపోజిషన్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. AB ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా AB కింద ఉంటాయి తప్ప రెండు కలవు. అలా ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అటువంటి సిస్టమ్ ఏమంటామంటే యూటెటిక్ పాయింట్ అనేటువంటిదిగా చెప్తాం. అక్కడ ఎక్కడ ఫస్ట్ సపోజ్ నేను డ్రా చేసాను కదా, డ్రా చేసినట్లయితే ఇలా మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తీసాం. ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్నే ఉన్నామంటే యూటెటిక్ పాయింట్ అని చెప్పాం. అక్కడ ఏ రకంగా మనకి సెట్ అవుతుంది అనేటువంటిది చెప్పామండి. ఇప్పుడు NaCl అండ్ H2 అనేటువంటి సిస్టమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు చూసినట్లయితే ఇది 4 టైప్ ఆఫ్ సిస్టమ్స్ ని ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాంపోనెంట్స్ ఇట్ ఈస్ ఫస్ట్ కాంపోనెంట్ ఇస్ NaCl and 2H2O and second NaCl which is NaCl 2H2O solid formation జరుగుతుందండి. NaCl లో సాలిడ్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ఐస్ ఏదైతే ఉందో ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ అంతో పాటు సొల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. ఇలాగా మనకి ఈ యొక్క టూ కాంపోనెంట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఇలాగ 4 ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఎగ్జిస్ట్ అవడంలో మనకి ఎలా సెట్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ యూటెటిక్ పాయింట్ ఎలా తీసుకుంటాం కదా, ఇటువంటి సిస్టమ్ లో ఏం జరుగుతుందంటే నువ్వు AB అనేటువంటి కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు అది AB కింద ఫామ్ అవుతుంది. AB కింద ఫామ్ అయ్యి దీన్ని హీట్ చేసినప్పుడు ఇక్కడ రెండు ప్రాసెస్ జరగడానికి అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ మెల్టింగ్, అదర్ వన్ ఈస్ డివేట్ అవడం, which is nothing but splitting of ions. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ సపోజ్ మెల్ట్ అవుతుంది అనుకోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే వాటర్ తీసుకుందాం. వాటర్ అనేటువంటిది 2 phases లో తీసుకుందాం. ఎలా తీసుకుందాం అంటే ఒకటి సాలిడ్ ఫామ్ లోనే లిక్విడ్ ఫామ్ లోనే తీసుకున్నట్లయితే ఇది ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు వాటర్ అనేటువంటిది మనకి మెల్ట్ అయినట్లయితే వాటర్ అనేటువంటి సాలిడ్ ఫామ్ లో ఉన్నప్పుడు మెల్ట్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అక్కడ అనేటువంటి దాన్ని చూసినట్లయితే H2O దేనికి కన్వర్ట్ అవుతుంది, విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. అదే వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు అయాన్స్ ని స్ప్లిట్ అవుతుంది అనుకోండి. H2O అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ రకంగా ఉంటుందంటే 2H+ ions అండ్ O2
ఓ -2 కింద స్ప్లిట్ అవుతుంది అంటే అయాన్స్ కింద విడిపోవడం వేరు. ఇలా మెల్ట్ జరిగినప్పుడు హీట్ జరిగినప్పుడు రెండు విషయాలుగా జరుగుతుంది. ఒకటేంటి మెల్ట్ అవడం, రెండోది ఏంటి అయాన్స్ స్ప్లిట్టింగ్ ఏంటి. అయాన్స్ స్ప్లిట్టింగ్ ఏదైతుందో అయాన్స్ స్ప్లిట్టింగ్ జరగడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకునేటువంటి సిస్టమ్ కూడా ఈ రకమైనటువంటి కేటగిరీలోకే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జామ్లో అడగడు కానీ మీకు మామూలుగా అర్థం అవడానికి చెప్పాను అంతే. ఇలా తీసుకున్నప్పుడు మనకి యూనిటిక్ పాయింట్ అనేటువంటిది ఎప్పుడు చెప్తామంటే ఇలాగా సేమ్ ఏదైతే అయాన్స్ వచ్చినాయో ఆ అయాన్స్ మనకి దీంట్లో ఉంటాయనుకోండి, అప్పుడు దానికి యూనిటిక్ పాయింట్ అని చెప్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏబి అనేటువంటి రెండు మిక్స్ అయ్యి ఏబి కింద ఫామ్ అవుతుంది. ఆ ఏబి అనేటువంటిది ఏదైతుందో దాన్ని హీట్ చేసినప్పుడు అది అక్కడ మెల్టింగ్ అవ్వచ్చు, లేకపోతే స్ప్లిట్టింగ్ అవ్వచ్చు అయాన్స్. స్ప్లిట్టింగ్ అయినట్లయితే ఫస్ట్ సపోజ్ తీసుకున్నటువంటి ఏబి ఏమంటున్నాను, ఓన్లీ వాటర్ అనేటువంటిది రెండు కూడా రెండింటికి సంబంధించినటువంటి కాంపోనెంట్ ఒకటే. ఏంటంటే వాటర్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నట్లయితే అది ఏ ఫామ్ లో తీసుకున్నానంటే ఒకటేమో సాలిడ్ కింద, ఒకటేమో లిక్విడ్ కింద తీసుకుని చేసినప్పుడు హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సాలిడ్ అనేటువంటిది ఏదైతే ఉందో మనకి దేని ఫామ్ అవుతుంది, లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే మెల్ట్ అవుతుంది. అలా కాకుండా మనకి స్ప్లిట్టింగ్ అయింది అనుకోండి, అయాన్స్ ఏవైతుంది H2 అనేటువంటిది ఏదైతుందో అది రెండు అయాన్స్ ఇలా స్ప్లిట్ అవుతుంది. దాంతోపాటు ఏం ఫామ్ అవుతుందంటే సొల్యూషన్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకునేటువంటి సిస్టంలో సొల్యూషన్ అనేటువంటిది కూడా ఫామ్ అవుతుంది. ఈ NaCl H2O సంబంధించినటువంటి ఈ యొక్క ఫేజ్ డయాగ్రామ్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ముందు స్టడీ చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సిస్టమ్. అంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఉన్నటువంటి ఒక ఏరియా ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే NaCl అంటే H2O సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఫేజ్ డయాగ్రామ్ రాచారు. NaCl అంటే H2O సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఫేజ్ డయాగ్రామ్ ఏ రకంగా ఉంటుందంటే జనరల్ గా ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ ఇనిషియల్ గా అది ఎందుకు తీసుకున్నాం అంటే NaCl కి సంబంధించినటువంటి విషయం అంటే పర్సంటేజ్ ఆఫ్ NaCl, ఇక్కడ టెంపరేచర్ తీసుకున్నాం. ఇప్పుడు NaCl లో వాటర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వాటర్ అనేటువంటిది ఏ టెంపరేచర్ దగ్గర మనకి ఫ్రీజ్ అవుతుందండి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ 0 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు కూడా ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఏంటి వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎంతంటే మనకి 0 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. ఈ ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఫ్రీజింగ్ పాయింట్ మనం ఏ అనుకుందాం, ఎంత కదా టెంపరేచర్ 0 డిగ్రీస్ అనుకుందాం. ఆ పైన అంతా కూడా ఫస్ట్ సపోజ్ ఇక్కడ 10 డిగ్రీస్ ఇక్కడ 20 డిగ్రీస్ ఇలా ఉందనుకోండి. పైన అంతా కూడా ఇది ఏ రకంగా ఎగ్జిస్ట్ అవుతుంది, లిక్విడ్ కింద ఉంటుంది, విచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్ ఫామ్ లోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడైతే మీకు ఫ్రీజింగ్ పాయింట్ ఉందో ఆ ఫ్రీజింగ్ పాయింట్ దగ్గర నీకు NaCl అనేటువంటిది యాడ్ చేస్తానండి. ఇక్కడ ఇనిషియల్ గా ఫస్ట్ సపోజ్ ఇది 100% వాటర్ అనుకున్నాం. ఇనిషియల్ గా NaCl లో 0% ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే NaCl యాడ్ చేశాను. NaCl లో స్మాల్ అమౌంట్ లో యాడ్ చేసుకుంటూ పోయినట్లయితే ఈ యొక్క దాని ఫ్రీజింగ్ పాయింట్ ఏదైతుందో ఫ్రీజింగ్ పాయింట్ ఇంకా తగ్గుతుందండి. ఎంత తగ్గుతుందంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ రీచెస్ టు -21 డిగ్రీ సెంటీగ్రేడ్. -21 డిగ్రీస్ వరకు తగ్గుతుంది. అంటే యాక్చువల్గా ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది, యాక్చువల్గా వాటర్ అనేటువంటిది ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది 0 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ అవ్వాలి. కానీ మనం దానికి ఏం యాడ్ చేసాం, సాల్ట్ అనేటువంటిది కలపడం వల్ల ఏమైంది ఇక్కడ ఫ్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీజ్ అయినట్లయితే ఇక్కడ ఏముంటుంది అంటే ఐస్ ఉంటుంది. ఇక్కడ ఈ సొల్యూషన్ ఏదైతుందో ఇక్కడ దేన్ని కాంబినేషన్ ఉంటుంది అనేటువంటి విషయం తీసుకున్నట్లయితే ఇక్కడ 21 డిగ్రీస్ దగ్గర NaCl పర్సెంటేజ్ ఎంత ఉంటుందంటే 23% ఉంటుందండి. 23% ఆఫ్ NaCl లోనే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది, అప్పుడు 77% H2O ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ
ఫ్రీజ్ అయింది కదా, ఆ ఫ్రీజ్ అయినటువంటి సిచ్యువేషన్ లో ఏమేమి ఉంటాయి ఇక్కడ, NaCl అనేటువంటిది వాటర్ తో మిక్స్ అవుతుంది, 2H2O మాలిక్యూల్స్. అండ్ ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, ఐస్ ఉంది, దాంతో పాటు సొల్యూషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, సొల్యూషన్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. తర్వాత ఈ పైన ఏరియా ఏదైతే ఉందో, ఈ పైన ఏరియా అంతా కూడా ఏముంటది, వాటర్ ఏదైతే ఉందో సొల్యూషన్ ఆఫ్ H2O ప్లస్ NaCl ఉంటుంది. ఇప్పుడు ఇదేంటి అన్నా, విచ్ ఇస్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ వాటర్, ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ వాటర్. అదే విధంగా ఎప్పుడైతే ఇలా వచ్చిందో దీని తర్వాత మళ్ళీ ఇది సొల్యూషన్ కాబట్టి దీంట్లో NaCl అనేటువంటిది ఎలా ఉంది, సాలిడ్ ఫామ్ లో ఉంది కాబట్టి అది మనకి సాల్యుబిలిటీ చెక్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వరకు ఫస్ట్ సపోజ్ ఇది ఏదో B అనేటువంటి పాయింట్ రీచ్ అయింది అనుకుంటున్నాం. ఫస్ట్ సపోజ్ ఇది ఏమన్నా A, B అండ్ C అనేటువంటి పాయింట్ తీసుకున్నప్పుడు ఇది ఏం తీసుకున్నాం అంటే విచ్ ఇస్ సాల్యుబిలిటీ ఆఫ్, ఈ కర్వ్ ఏంటంటే సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl 2H2O. అంటే ఇది నువ్వు క్రమంగా ఏం చేస్తున్నావు, NaCl యాడ్ చేస్తావు కదా, NaCl యాడ్ చేసినప్పుడు ఇది ఏం జరుగుతుందంటే పైన ఉన్నటువంటి లిక్విడ్ లో సాల్యుబుల్ అవుతుంది. ఆ సాల్యుబుల్ అయ్యి మనకి సాల్యుబిలిటీ కర్వ్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ మనం C అనుకుందాం అండి. C అనుకున్నట్లయితే తర్వాత ఇంకో పాయింట్ ఇది D అనేటువంటి పాయింట్ రీచ్ అయింది. ఏ పాయింట్, D అనేటువంటి పాయింట్ రీచ్ అయినట్లయితే ఇక్కడ ఏమేమి ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ పాయింట్ దగ్గర ఈ C అనేటువంటి పాయింట్ నుంచి ఇక్కడ ఏముంది, NaCl లో H2O అనేటువంటి కాంబినేషన్ లో సాలిడ్ ఫామ్ లో ఉంది. ఎప్పుడైతే మనకి ఇది సెట్ అయిందో ఇది ఏమవుతుందంటే విచ్ ఇస్ సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl, సాల్యుబిలిటీ కర్వ్ ఆఫ్ NaCl అవుతుంది. అంటే ఇక్కడ స్ప్లిట్ అవుతుంది, NaCl ప్లస్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది సొల్యూషన్, దాంతో పాటు ఇక్కడ ప్లస్ ఐస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక్కో ఏరియాలోనూ మనకి జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఏంటి అండ్ ఎఫ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫస్ట్ సపోజ్ ఏబీ కర్వ్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఏబీ కర్వ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏబీ కర్వ్ తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అన్నారు, ఇంట్లో విచ్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్ కర్వ్ ఆఫ్ H2O అని చెప్తున్నాడు. ఇక్కడ ఏది ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయండి, ఐస్ ని సొల్యూషన్ అనేటువంటి రెండు కూడా ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి మొత్తం ఈ కర్వ్ అంతా కూడా. అంటే ఇక్కడ మనం టూ కాంపోనెంట్ సిస్టమ్ చెప్పినప్పుడు మనం ఏం వాడుతున్నాం, ఇక్కడ రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏదైతే ఉందో అది వాడుతున్నాం. రెడ్యూస్డ్ ఫేజ్ రూల్ ఏంటి, F = C + P - 1 C - P + 1 అనేటువంటి ఒక ఫేజ్ రూల్ ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నాం. దాన్ని యూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ C అనేటువంటిది ఎన్ని కాంపోనెంట్స్ అండ్ AB కర్వ్ లో చూసినట్లయితే టూ కాంపోనెంట్ సిస్టమ్ ఎన్ని ఫేజ్లు ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే 2 ఫేజ్లు ఉన్నాయి. అప్పుడు దీని నుంచి F = ఏం వస్తుంది అనేటువంటి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వచ్చిందమ్మా, 2 - 2 + 1. F = ఎంత వచ్చింది, 1. అంటే 1 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ యూనివేరియంట్ సిస్టమ్. జస్ట్ యూనివేరియంట్ వచ్చింది. ఎక్కడ ఏబీ కర్వ్ తీసుకున్నట్లయితే యూనివేరియంట్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా పాయింట్ బి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం చూసామనుకోండి, ఇక్కడ ఏకంగా 3 ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏ రకంగా ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఐస్ ఉంటది. ఇక్కడ పాయింట్ బి, దీన్ని ఇక్కడ స్టడీ చేద్దాం. పాయింట్ బి దగ్గర ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే విచ్ ఇస్ కాల్డ్ క్రయోహైడ్రిక్ పాయింట్ అంటారండి. ఎందుకంటారంటే ఇక్కడ 3 స్టేట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏంటంటే పాయింట్ బి దగ్గర ఏమున్నాయంటే
NaCl 2H2 అనేటువంటి సాలిడ్ ఉంది, ఐస్ ఉంది, సొల్యూషన్ ఉంది. అందువల్ల దీనికి సంబంధించి ఎన్ని ఫేజ్లు అవుతాయి? 3 phases ఎగ్జిస్ట్ అయ్యాయి. 3 phases ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి ఆల్రెడీ మొత్తం సిస్టమ్ అంతా కూడా 2 కాంపోనెంట్ కాబట్టి దీన్ని F వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే F ఈక్వల్ ఎంత అవుతుంది? విచ్ ఇస్ 2 - 3 + 1 అంటే F ఈక్వల్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. విచ్ ఇస్ అన్వేరియంట్ సిస్టమ్ అండి. ఎక్కడ బి దగ్గర ఏమొచ్చింది? విచ్ ఇస్ అన్వేరియంట్. ఇక్కడ ఈ యొక్క బి పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్రయోహైడ్రిక్ పాయింట్ అని చెప్తాను. క్రయోహైడ్రిక్ పాయింట్. క్రయోహైడ్రిక్ పాయింట్ అని చెప్తే ఇక్కడ బిని ఏమని చెప్తానండి? క్రయోహైడ్రిక్ అంటే అక్కడ 3 స్టేట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏంటది? ఏ రకంగా NaCl 2H2 సాలిడ్ అవుతుంది, ఐస్ సాలిడ్ అవుతుంది, దాంతో పాటు ఇంకేముంది? అక్కడ సొల్యూషన్ కూడా ఉంది. కాబట్టి ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే క్రయోహైడ్రిక్ పాయింట్ అని చెప్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క NaCl కంటెంట్ పెంచుతున్నాం కాబట్టి ఇది సాలిడ్ ఆఫ్ ఏదైతే ఉందో దీని గురించి చూసినప్పుడు BC కర్వ్ తీసుకున్నప్పుడు ఏమేమి సెట్ అవుతున్నాయి అంటే ఇక్కడ 2 స్టేట్లు ఉన్నాయండి. NaCl 2H2 ఒకటి ఉంది అండ్ ఏంటిది? సొల్యూషన్ ఒకటి ఉంది. అందువల్ల ఎన్ని ఫేజ్లు? ఏ కర్వ్ ఇది? BC కర్వ్ తీసుకున్నప్పుడు C ఈక్వల్ ఎంత? 2, P ఈక్వల్ ఎన్ని? 2. ఏంటి 2 ఎందుకు వచ్చింది అంటే NaCl 2H2 ని సొల్యూషన్ 2 కూడా ఈక్విలిబ్రియం పొజిషన్ లో ఉన్నాయి. అందువల్ల 2 phases ఎగ్జిస్ట్ అయ్యి బట్ F ఈక్వల్ ఎంత వస్తుందండి? విచ్ ఇస్ 2 - 2 + 1 అంటే F ఈక్వల్ ఎంత వచ్చింది ఇక్కడ? here also 2 - 2 + 1 అంటే which is 1. that is univariant వచ్చింది. యూనివేరియంట్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు at C పాయింట్ రీచ్ అవగానే ఏం జరుగుతుందంటే దీనికి కొద్దిగా టెంపరేచర్ అనేటువంటిది ఇక్కడ 0 ఉంది కదా, 0 కంటే ఇది 0.15 డిగ్రీస్ దగ్గర ఏమవుతుందంటే ఈ రకంగా మనకి అది స్ప్లిట్ అవుతుందండి, మెల్ట్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే టెంపరేచర్ పెంచామో ఆ టెంపరేచర్ దగ్గర నీకు ఏమవుతుందంటే డికంపోజ్ అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ టెంపరేచర్ పెంచినట్లయితే డికంపోజ్ అవుతుంది. ఏది డికంపోజ్ అయింది ఇక్కడ? డికంపోజ్ అంటే NaCl వాటర్ తో ఏదైతే మిక్స్ అయ్యి ఉందో అది ఏ రకంగా డికంపోజ్ అయిందంటే విచ్ ఇస్ డికంపోజెస్ టు NaCl అండ్ వాటర్ మాలిక్యూల్ గా విడిపోయినాయి. NaCl అండ్ వాటర్ మాలిక్యూల్ గా విడిపోయినాయి. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? NaCl ఉంది, వాటర్ ఉంది, ఇది ఉంది. అంటే 3 కూడా ఉన్నాయండి. ఎక్కడ? ఈ పాయింట్ దగ్గర. ఏ కర్వ్ అది? సిడి కర్వ్. సిడి కర్వ్ చూసినట్లయితే మనకి 3 ఉంటాయి. ఆ 3 ఉంటాయి కాబట్టి సిడి కర్వ్ మీద చూసినట్లయితే డికంపోజ్ అయింది కదా. ఇక్కడేమో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. డికంపోజ్ అయింది కాబట్టి ఇక్కడ C ఈక్వల్ ఎంత? 2, P ఈక్వల్ 3 అండ్ F ఈక్వల్ చూసినట్లయితే 2 - 3 + 1 అంటే F ఈక్వల్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అంటే ఇక్కడ సిడి కర్వ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ కాల్డ్ అన్వేరియంట్. ఏమవుతుంది? ఇది కూడా ఏమవుతుందంటే అన్వేరియంట్ అవుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2 కాంపోనెంట్ సిస్టమ్ లో నిన్న మాట్లాడుకున్నటువంటి దానికి దీనికి లైట్ వేరియేషన్ ఉందండి. నిన్న మాట్లాడుకున్నటువంటి దాంట్లో డైరెక్ట్ గా ఉంది. ఏంటి? డైరెక్ట్ గా లెడ్ తీసుకోవడం, దాని టెంపరేచర్ రీచ్ అవ్వడం, సిల్వర్ తీసుకోవడం, దాని టెంపరేచర్ రీచ్ అవ్వడం రెండే ఉన్నాయి. ఇదో కరువు అంటే ఇక్కడ పాయింట్ ఉంది అని ఏరియాస్ ఏవైతుంది, ఏరియాస్ గురించి మాట్లాడాం. ఇక్కడంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కర్వ్ ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కర్వ్ ఉంది. దాని యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్ ఏదైతుందో టెంపరేచర్ దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక కర్వ్ వచ్చింది. ఇక్కడ 1, 2, 3 కర్వ్స్ అనేటువంటి ఫామ్ అవడం జరుగుతుంది. ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ ఈ కర్వ్ డౌన్ ఏమవుతుంది? NaCl H2O అనేటువంటిది ఐస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. విచ్ ఇస్ ఏముంది? NaCl దాంతో పాటు ఏముంటుందండి? ఐస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనం చూసినట్లయితే అక్కడ ఏపీ కర్వ్ దగ్గర 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ 2 ఫేజెస్ ఉన్నాయి. BC కర్వ్ మీద 2 ఫేజెస్ ఉన్నాయి. ఈ కర్వ్ చూసినట్లయితే
విడిపోయింది కాబట్టి పాయింట్ దగ్గర ఖచ్చితంగా మనకి వేరియేషన్ అనేటువంటి తెలిసింది. అది అది ఆ రకంగా మనకి అది ఏ వేరియంట్ వచ్చింది, యూని వేరియంట్ ఏమో ఇవి వచ్చినాయి, అండ్ అన్ వేరియంట్ ఏమో ఒక ఓ అనేటువంటి పాయింట్ బి అనేటువంటి పాయింట్ దగ్గర వచ్చింది. ఆ యొక్క పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే క్రయోహైడ్రిక్ పాయింట్ అంటారని చెప్తున్నాం. ఇది వాటర్ అండ్ NaCl ని యాసిడ్ చేసేటువంటి విధానం. అమ్మ పర్సంటేజ్ ఇంపార్టెంట్ అండి. ఎంత 23% ఆఫ్ NaCl తీసుకున్నట్లయితే జరుగుతుంది ఎక్కడ 21 degrees దగ్గర అది ఏమవుతుందంటే ఫ్రీజ్ అవుతుంది. ఎక్కడ 821 -21 దగ్గర ఫ్రీజ్ అవుతుంది. ఇది NaCl కి సంబంధించినటువంటి విషయం. తర్వాత ఫ్రీజింగ్ మిక్చర్స్ అన్నీ ఉన్నాయండి. ఫ్రీజింగ్ మిక్చర్ అంటే ఏం లేదండి, ఏంటంటే ఒక సాల్ట్ అనేటువంటిది ఐస్ కలిపినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అవడానికి మనం సాల్ట్ కలుపుతూ పోతాం. ఇలా కలుపుకుంటూ పోయినప్పుడు ఒక టైంలో సాల్ట్, ఐస్ అండ్ సొల్యూషన్స్ మూడు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయండి. అందువల్ల వాటి యొక్క యూటెటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయి కొద్దిగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ యూటెటిక్ పాయింట్కి సంబంధించి మీకు బుక్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ యూటెటిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుంటే సరిపోదు. ఈ రోజుతో మొత్తం మనకి ఫేజ్ రూల్కి సంబంధించినటువంటి విషయం కూడా అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్ నుంచి స్పెక్ట్రోస్కోపీ అనేటువంటి చాప్టర్ అనేటువంటి స్టార్ట్ చేస్తానండి. చూసుకోండి. ఐసోట్రోపిక్ మిక్చర్స్ అనేటువంటి జస్ట్ డెఫినేషన్ కూడా చూసుకోండి.